ఓం సాయిరామ్. ప్రతి ఒక్కరూ కూడా నిద్రించే ముందు సాయినాథుని సందేశం విందామా? ఒక వృద్ధురాలు ఉండేది. పని చేసే ముందు తను ఎప్పుడూ కృష్ణార్పణం అని చెప్తూ ఉండేది. ఆ తరువాతే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉండేది. చివరకు ఇంట్లో చెత్తను పారవేస్తూ ఉన్నప్పుడు కూడా కృష్ణార్పణం అని చెప్పి చెత్తను పారవేసేది. ఒకసారి ఏం జరిగింది? నారద మహర్షి అటువైపు వెళ్తూ ఉండగా ఆమె చెత్త పారవేస్తూ ఉన్నప్పుడు కృష్ణార్పణం అని చెప్పడం ఆయన విన్నారు. ఆయన ఆవిడ దగ్గరకు వచ్చి చెంప దెబ్బ కొట్టి కోపంగా చెప్పాడు, "నువ్వు కృష్ణుల వారిని చెత్తను అర్పిస్తున్నావా?" ఆమెకు దెబ్బ పడిన వెంటనే అలవాటులో గట్టిగా కృష్ణార్పణం అని చెప్పింది. అది విని నారద మహర్షికి ఎంతగానో కోపం వచ్చింది. మరో చెంప మీద మళ్ళీ మరో దెబ్బ కొట్టి ఆ చెంప దెబ్బను కూడా కృష్ణార్పణం అని చెబుతున్నావా అని ప్రశ్నించాడు. ఆమె ఆ దెబ్బకు కూడా కృష్ణార్పణం అని చెప్పింది. ఆమెకు ఎంతకు వినకపోయేసరికి నారద మహర్షి కోపం కృష్ణుని దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పడానికి వెళ్ళాడు. కానీ అక్కడ కృష్ణుడు తన 2 చెంపలు కందిపోయి చేతులు అడ్డంగా పెట్టుకుని కూర్చుని ఉన్నారు. నారద మహర్షి ఆశ్చర్యపడిపోయి, "ఏమైంది స్వామి? ఎందుకు చెంపల మీద చేతులు పెట్టుకుని కూర్చుని ఉన్నారు?" అని ప్రశ్నించాడు. కృష్ణుడు బదులిచ్చాడు, "నారదా, చెంప దెబ్బలు కొట్టి తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావా?" నారద మహర్షి తడబడుతూ, "నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను స్వామి" అని అన్నాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వుతో, "మీరు ఆవిడను కొట్టిన చెంప దెబ్బలు ఆమె కృష్ణార్పణం అని చెప్పింది కదా. నా భక్తురాలు అంత ప్రేమతో చెంపదెబ్బలు సమర్పించుకుంటూ ఉన్నప్పుడు నేనెందుకు తీసుకోను" అని చెప్పాడు. కనుక మనం పవిత్రమైన మనస్సుతో సమర్పించుకోవాలి కానీ దేవుడు దేనినైనా స్వీకరిస్తాడు. ఎంతటి భారమైనా దూరం చేస్తాడు మన సాయినాథుడు. మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు లాగానే ఎన్నో లీలలు చూపారు. బాబా కుక్కను కొడితే నన్ను కొట్టావు అన్నారు. ఇన్ని నిదర్శనాలు సాయినాథుడు ద్వారకామాయిలో ప్రత్యక్షంగా చూపించి మనందరినీ కూడా నిజంగా తరింపజేశారు. మరి ఆ కుక్కకు ఆకలి వేస్తే నాకు ఆకలైంది అని లక్ష్మీబాయిని అప్పటికప్పుడు రొట్టె తెప్పించి పెట్టిన లీల మనం చదువుకుంటూ ఉన్నాం కదా. నిజంగా ఆ కృష్ణుడే మన సాయినాథుడు. సర్వేజనా సుఖినో భవంతు.